భీమరావ్, ఏంటి నిన్ను ఎక్కడి నుంచి కూడా గెంటేశారా? చెప్పాను కదా, నచ్చ చెప్పాను. యోగ్యత మీద జాతి ఎప్పుడూ భారంగానే మారుతుందని. కొందరు వ్యక్తులు వచ్చారు నాన్న, నన్ను చుట్టుముట్టి కొట్టడం మొదలుపెట్టారు. నాకు తెలిసి వాళ్ళు జోషి మనుషులు అనిపిస్తుంది. ఆనంద్ అన్నయ్యకు కూడా ఇలాగే జరిగింది. కొందరు వ్యక్తులు దారిలో ఆయన అడ్డగించి స్పృహ తప్పేలా కొట్టారు. అలాగే ఈరోజు బ్యారిస్టర్ సరుకు కూడా ఇలాగే జరిగింది. నాకైతే ఇదంతా మీరే చేయిస్తున్నారనిపిస్తోంది. చూడు, ఎవరు చేయిస్తున్నా సరే మంచి పనే చేస్తున్నాడు. ఎందుకంటే నీకు నీ స్తోమతేంటో చూపించడం కోసం ఏం చేసినా సరే అదంతా సరైందే అవుతుంది. నువ్వే ఆలోచించు. అక్కడ ఇంట్లో మీ అక్క ఇలా అనుకుంటూ ఉంటుంది, నువ్వు అప్పు తీసుకొని వస్తావని, తన గొలుసు విడిపిస్తావని, తను అత్తారింటికి వెళ్ళిపోవచ్చని. కానీ ఇక్కడ ఆటే వేరేలా ఉంది. చిన్న జాతి వాడి వయ్యుండి ఎక్కువగా ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఇలాగే నువ్వు రోడ్డు మీద నిస్సహాయుడిలా నిలబడి కనిపిస్తుంటావు. అర్థమైందా? ఏమైంది? తనింతవరకు రాలేదా? తన మీద నమ్మకంతో అంతగా ఎగిరిపడ్డారే. అరే, బాగుంది. నేను పూర్తిగా సరైన సమయానికి వచ్చాను కదా. రాద్ధాంతం కూడా మొదలైపోయింది. ఈరోజు సాయంత్రం ఇది తేలిపోతుంది. మంజుల సంసారం నిలబడుతుందా లేక ముక్కలవుతుందా అనేది. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే ఇది నిర్ణయించేది ఎవరు? భీమరావ్. అన్నట్టు రమాబాయ్, భీమరావ్ వాళ్ళ బ్యారిస్టర్ సార్ రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్నాడు. కొందరు దయలేని వాళ్ళు తనను బాగా కొట్టారు. బ్యారిస్టర్ సార్ను హాస్పిటల్కు తీసుకెళ్తే అక్కడ ఆయన భార్య భీమరావును మెడపెట్టి బయటకు గెంటేసింది. నాకు కథ ఇక్కడి వరకే తెలుసు. దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. తర్వాత ఏం జరిగిందో భీమే చెప్తాడు. అదిగో వచ్చేసాడు కూడా. అవును భీమరావు, బారిస్టర్ దగ్గర అప్పు తీసుకొచ్చావా? లేదు. లేదా? చాలు, చాలా ఎక్కువైపోయింది. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మీ ఎక్కడో జాగ్రత్తగా చూసుకోండి. అయితే వెళ్ళండి, అదే బాగుంటుంది. రోజు రోజు నాటకాల కంటే అంతా ముగిసిపోవడమే మంచిది. అక్క, అల్లుడు గారు, చూడండి అల్లుడు గారు, మేమిద్దరం నిన్న అలాగే ఈరోజు కలిపి ఎంత డబ్బు సంపాదించామో అవన్నీ నేను మీకు ఇస్తున్నాను. ఇక ఇలాగే కొద్ది రోజుల్లో గొలుసు విడిపించడానికి డబ్బులు పోగవుతాయి. అవును అల్లుడు గారు, ప్రస్తుతం మీరు ఈ డబ్బు తీసుకోండి. మిగతా డబ్బు మేము ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసి మీకు ఇస్తాం. మామయ్య గారు, ఇప్పుడు మీ అరాకొరా డబ్బుల్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఈ రోజు అవుతుంది రేపు అవుతుందని మీరంతా కేవలం కబుర్లు చెప్తున్నారంతే. చాలు, చాలా ఎక్కువైంది. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. మామయ్య, నాదొక విన్నపం. మా ఇంటికి మీరు చేతులు జోడించి ఏడుపు మొహం పెట్టుకొని మాత్రం రావద్దు. వెళ్తాను. బావగారు, మీరిలా వెళ్ళకండి. మనందరం కలిసి మాట్లాడుకుందాం. ఇలా ఆవేశపడి బంధాన్ని తెంచుకోవద్దు. చూడండి అల్లుడు గారు, తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు తప్పు అవుతాయి. మేమంతా 1-2 రోజుల్లో ఏదో ఒకటి చేసి డబ్బులు ఏర్పాటు చేస్తాం బాబు. ఇదిగో చూస్తున్నారా? మరి ఇక్కడ నేనెందుకున్నాను?
చెప్పండి, డబ్బు ఏర్పాటు నేను చేస్తాను. భీమరావు, తోపుడు బండి. భీమరావును నా పాత పేపర్ల తోపుడు బండిని లాగనివ్వండి. మంజుల గొలుసు నేను విడిపిస్తాను. మీకు మాటిస్తున్నాను. చూడండి నరోత్తం గారు, దయచేసి మీరు మీ అసూయని ఇక్కడ మాత్రం చూపించకండి. ఇది మా ఇంటి వ్యవహారం. ఏంటి మామయ్య గారు, నరోత్తం చెప్పింది నిజమే కదా. ఈ భీమ్ కారణంగానే గొలుసును తాకట్టు పెట్టారు కదా. ఇంకే ఇప్పుడు భీమే తోపుడు బండి లాగడం మొదలు పెట్టాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేదు, నా తమ్ముడు అలాంటిదేది చేయడు. మీరు వెళ్ళండి. అలాగే నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను, ఏంటంటే బతిలాడడానికి మీ దగ్గరికి ఎవరు రారు. సరే సరే మామయ్య గారు, నేను ఇక బయలుదేరుతాను. చాలా విచిత్రమైన కుటుంబం. ఇంటి ఆడపిల్ల సంసారం ముక్కలైపోని, కానీ లేని దర్పం మాత్రం పోవడానికి వీల్లేదు. వీళ్ళతో మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నేను బయలుదేరుతాను. వస్తాను. బావగారు వినండి, ఆగండి. వీటన్నింటిలో మా అక్కయ్య తప్పేమీ లేదు. మీరిలా ఇక నుంచి వెళ్ళిపోకండి. సరే, అయితే నరోత్తం గారు ఏం చెప్తున్నారా అజయ్? లేదు, వద్దు భీమ్. నువ్వు నరోత్తం జోషి పని చేయడానికి వీల్లేదు. చెయ్యక తప్పదక్క. నా దగ్గర మరో ఉపాయం అంటూ ఏదీ లేదు. నేను తోపుడు బండి లాగటమే కదా మీరు కోరుకుంటోంది. నేను సిద్ధంగా ఉన్నాను. తోపుడు బండి తీసుకురండి, మీరు చెప్పినట్టే చేస్తాను. నువ్వు నా మనసుని సంతోషపెట్టావు భీమరావు. అలా అన్నావు, బాగుంది. శ్యామ్, తోపుడు బండి తీసుకురా. భీమరావు, వెళ్ళు వెళ్ళు. కానీ ఈ పని నేను కేవలం ఎందుకు చేస్తున్నాను అంటే, ఎందుకంటే నేను మా అక్క బాధపడుతుంటే చూడలేను కాబట్టి. రే భీమ్, ఆపే. మంజులను ఇంకా ఎంతని ముస్తాబ్ చేస్తావు? మంజులక్క స్కూల్కి వెళ్తుంది. ఇక స్కూల్కి ముస్తాబై వెళ్ళడం మంచిది. నాన్న, నేను దుకాణానికి వెళ్ళి పాలు, బెల్లం ఇంకా బియ్యం తీసుకురానా? ఇప్పుడెందుకు? అవెందుకంటే మా అన్నదమ్ములు ఏదన్నా మంచి పని చేసినప్పుడు ఇంట్లో పాయసం చేస్తారు కదా. మరి అక్కయ్యలు కూడా ఏదన్నా మంచి పని చేసినప్పుడు పాయసం చేయాలి కదా. ఈ రోజు రాత్రి నాకు ఓటమి రాత్రి అవుతుంది, ఎందుకంటే నేను మీ అందరి కోసం ఏమీ చేయలేకపోయాను. సార్, సార్ మీరు బానే ఉన్నారు కదా? అయినా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ? అవును, నేను చాలాసార్లు చెప్పాను, కానీ అవేవి వినలేదు. ముందుగా భీమ్ దగ్గరికే వెళ్ళాలన్నాడు. చూడు భీమ్, నువ్వు నాకు చెప్పలేదనుకో, కానీ నేను కనుక్కున్నాను నీకు డబ్బుల అవసరం చాలా ఉందని. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ డబ్బులు తీసుకో. వద్దు వద్దు సార్, పర్లేదు. ఇదేం ఉపకారం కాదు, నా ప్రాణాలు కాపాడేందుకు మూల్యం కాదు.
నిజానికి నేను ఏ పేదవాడి కేసు వాదించానో అందులో నేను గెలిచాను. ఇక ఆ పేదవాడు నాకు కొంత ఫీజు ఇచ్చాడు. అదే ఫీజులోంచి ఇది నీకు రావాల్సిన వాటా. ఎందుకంటే పేజ్ నెంబర్ 4 ఇంకా పేజ్ నెంబర్ 9 గురించి నువ్వు నాకేం చెప్పావో అవి కేసుకి చాలా పనికొచ్చాయి, అలాగే నా గెలుపుకి చాలా ఉపయోగపడ్డాయి. తీసుకో. తీసుకో, ఇవి నీ డబ్బులే. అయిపోయింది కదా, కలిశారు కదా, పైసలు ఇస్తానన్నారు, ఇచ్చారు కదా, ఇక పదండి. కానీ నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి భీమ్ మీతో కలిసి పనిచేయడానికి వీల్లేదు. నేను చెయ్యను సార్. నాకు ఇష్టం లేదు నా కారణంగా ఎవరైనా ఇబ్బంది పడ్డం. కానీ భీమ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, మీరు ఇంకేమీ చెప్పకండి. నరోత్తం జోషి, బయటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? ఏంటంటే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. భీమ్రావు వాళ్ళ అక్క సంసారం ఎలా నాశనం అవుతుందో చూడాలని ఇక్కడికి వచ్చావు కదా, కానీ ఇప్పుడు అలాంటి తమాషా జరగదు. ఏంటిది బ్యారిస్టర్ గారు? ఇప్పుడు ఈ తమాషా జరగకుంటే వేరే ఇంకేదైనా తమాషా జరుగుతుంది. చిన్న జాతి వాళ్ళ పుట్టికే ఒక తమాషా అర్థమైందా? ఇక వాళ్ళ జీవితాల్లోంచి తమాషా ఎప్పటికైనా పూర్తవుతుందా చెప్పండి? ఇక మిగిలింది నేను ఇంటికి వెళ్ళడం అంటారా? ఈ ఇల్లు నాదే. నా మనసుకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇక్కడికి తమాషా చూడ్డానికి వస్తాను. ఇక నేను ఇక్కడికి రాకుండా మీరు గాని అలాగే మీ చట్టం గాని ఎవ్వరూ నన్ను ఆపలేరు. నరోత్తం జోషి, నా మీద ఎవరు దాడి చేశారో ఆ కేసు కూడా జరుగుతుంది. బెదిరించిన వాళ్లను ప్రశ్నించడం కూడా జరుగుతుంది. బావగారు, నాకు తెలిసి గొలుసు విడిపించడానికి డబ్బులు చాలా ఎక్కువ. రేపు పొద్దున దుకాణం తెరవగానే నేను వెళ్ళి గొలుసు విడిపించుకుని తీసుకొస్తాను.
ఒక పంచి నా డబ్బులు నాకు ఇచ్చాయి. నాకు తెలుసు మీరు ఏ దుకాణంలో గొలుసు తాకట్టు పెట్టారో. నేనే స్వయంగా వెళ్ళి తీసుకుంటాను. రేపు పొద్దున కాదు, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పద మంజుల. మంజుల, వెళ్ళు తల్లి, నీ సామాన్ తీసుకురా. చూడండి మామయ్య గారు, ఇక నుంచి ఈ భీమ్ను చదివించడం కోసం నా భార్య నగలు మాత్రం తాకట్టు పెట్టకండి. అల్లుడు గారు, నన్ను క్షమించండి. ఒకసారి తప్పు జరిగింది, అది మరోసారి జరగదు. మంజుల, మీ ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మి, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. భీమ్, నువ్వు బాగా మనసు పెట్టి చదువుకోవాలి. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు నువ్వు నాది, అలాగే మన కుటుంబ పరువు కాపాడావు. నాన్న, వెళ్ళొస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి. ఆనందన్నయ్య, ఇక బయలుదేరదామా? మీరందరూ నా గురించి బెంగపడకండి. ఇంకెప్పుడైనా ఈయన నన్ను ఇబ్బంది పెట్టాడంటే ఈయన సంగతి నేనే చూసుకుంటాను. ఇక వెళ్దామా? అల్లుడు గారు, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే, పద. నాన్న, ఇది నా మొదటి సంపాదన. మొదటి సంపాదన అని ఎందుకన్నానంటే, ఈ డబ్బులు బ్యారిస్టర్ సార్ దగ్గర పని చేసి సంపాదించాను కాబట్టి. తీసుకోండి. చూడు బాబు, నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. ఈ డబ్బుల్ని తాకుతుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు నా కలలు నెరవేరబోతున్నాయని. కానీ మీరు డబ్బులు ఇచ్చినప్పుడు వాటికి ముళ్ళుంటాయి కదా? చూడు బాబు, మంజుల సమస్య అయితే పరిష్కారమైంది. ఇక ముందు ఆలోచిస్తాను నాన్న. బహుశా ఎవరైనా వేరే బ్యారిస్టర్ దగ్గర పని వెతుక్కుంటాను. ఎందుకంటే బ్యారిస్టర్ కావటం నేను కన్న కల. నేను ఇంకా బోలెడంత నేర్చుకోవాలి. అదంతా సరే, కానీ వీటన్నిటి కారణంగా నీ చదువు మీద ఎలాంటి ప్రభావం పడడానికి వీల్లేదు. నీ చదువే
నీకు ప్రధాన లక్ష్యం అయి తీరాలి. అలాగే నాన్న. మావయ్య మీతో ఓ విషయం చెప్పాలి.